మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్ కాసేపట్లో వీడనుంది. మహాయుతి కూటమి నాయకులు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వస్తుంది. కాగా కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత బీజేపీ అధిష్టానానిదే అని ఇప్పటికే షిండే ప్రకటించారు. బీజేపీ అధిష్టాన నిర్ణయానికి శివసేన కట్టుబడి ఉంటుందని షిండే తెలిపారు. ఈ నెల 30న గాని వచ్చే నెల 1న గాని కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ఈసారి కూడా 2 ఉప ముఖ్యమంత్రులను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కనుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా కేబినెట్ కూర్పుపైన కూటమిలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. కేబినెట్లో సగం బెర్తులు బీజేపీకే దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర కేబినెట్ 43 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇందులో బీజేపీకి 20కి పైగా పదవులు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 3 కీలక శాఖలతో పాటు 13 పదవులు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 కేబినెట్ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.